ఐపీఎల్ 2026లో తన మెరుపు ఇన్నింగ్స్తో అభిమానుల్ని కట్టిపారేస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలో మరో యాంగిల్ బయటపడింది. 15 ఏళ్ల వైభవ్ తాజాగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో తన జట్టు రాజస్థాన్ ఓటమి తట్టుకోలేక ఏడ్చేశాడు. అది కూడా బౌండరీ దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీంతో బుడ్డోడిని చూసి అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్, బ్యాటర్ రింకు సింగ్ మెరుపులతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ను 155 పరుగులకే కట్టడి చేయడమే కాకుండా ఆ స్కోర్ను 4 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. కోల్కతా నైట్ రైడర్స్ గెలుపు సంబరాల్లో ఉండగా మరోవైపు రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బౌండరీ వద్ద కూర్చొని ఏడుస్తున్న దృశ్యాలు మీడియా కంటపడ్డాయి. టోర్నమెంట్లో కేవలం రెండోసారి ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో మాత్రం తన స్థానం కాపాడుకుంటుంది. అయినా ఈ ఓటమితో వైభవ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ స్వల్ప ఓటమి భారాన్ని అతను వ్యక్తిగతంగా అనుభవిస్తున్నట్టు కనిపించాడు. వైభవ్ ఆవేదనను ప్రత్యర్థి జట్టు గమనించకుండా ఉండలేకపోయింది. ప్రత్యర్థి తత్వాన్ని అధిగమించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కేకేఆర్ సహాయ సిబ్బందిలో ఒకరు ఆ యువ క్రికెటర్ను సమీపించారు. ఆ యువకుడు తనను తాను కుదుట పరుచుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆ సిబ్బంది సభ్యుడు గడ్డిపై సూర్యవంశీ పక్కన కూర్చొని ఓదార్పుగా చెయ్యి అందించి ధైర్యం చెప్పే మాటలు పలికారు. ఈ ముఖ్యమైన క్రికెట్ ఐపీఎల్ లీగ్లో మానవత్వానికి ఇదొక వాస్తవ నిదర్శనం. ఈ మ్యాచ్లో వైభవ్ కేవలం 28 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అతని సహచరులు రాణించకపోవడంతో ఆర్ఆర్ ఓడిపోయింది.